హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సత్య. అందరూ బాగున్నారు అని ఆశిస్తున్నా. మనం మనకున్నంతలో హ్యాపీగా ఉందాం. ఓకేనా? అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏ ఊరు నుండి చూస్తున్నారో కామెంట్ చేయండి. చికెన్ కర్రీని నేను కుక్ చేసుకునే పద్ధతిలో మీకు కూడా షేర్ చేస్తాను. సింపుల్గా మీరు ట్రై చేయండి నచ్చితే. పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, కరివేపాకు, కొత్తిమీర, పెరుగు, నిమ్మకాయ, పుదీనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చికెన్ శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఒక గిన్నెలో తీసుకొని ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, పెరుగు, కొంచెం నిమ్మరసం, హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి, కొంచెం కరివేపాకు, పుదీనా, కొత్తిమీర ఇలా అన్నీ ఈవెన్గా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దాన్ని బాగా కలిపి ఫ్రిడ్జ్లో ఒక 15 మినిట్స్ టైం ఉంటే కనుక మీరు ఒక హాఫ్ అన్ అవర్ అన్నా మ్యాగ్నేట్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉందండి. మేము రాత్రి చపాతీతో తిన్నాము. సేమ్ షవర్మా తిన్నట్టు అనిపించింది అన్నాడు మా బాబు. మాకైతే చాలా బాగా నచ్చింది. రియల్గా చెప్పాలంటే మాకు కూడా సేమ్ ఫీలింగ్ వచ్చింది షవర్మా తిన్నట్టు. నిజంగా చాలా అంటే చాలా బాగుందండి. యూ కెన్ ట్రై ఇట్ దిస్ రెసిపీ. మీకు తెలుసు కదా చికెన్ క్వాంటిటీని బట్టి ఆనియన్స్ ఎన్ని తీసుకోవాలో. కానీ నేను అన్ని ఆనియన్స్ వేయలేదు. 4 ఆనియన్స్ వేసాను చిన్నవి. ఒక 2 టమాటాస్, పచ్చిమిరపకాయలు మీకు తగ్గట్టు వేసుకోండి. ఒక 4-5 వేసాను. కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని బే లీఫ్ 2, సాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు ఒక 2, కొంచెం కరివేపాకు, జీలకర్ర వేసి తర్వాత ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా వేయించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాన్ని కొంచెం వేగాక అప్పుడు టమాటాస్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక అందులో కొంచెం పసుపు, మీకు తగ్గ టేస్ట్ని బట్టి కారం తింటే కారం ఎక్కువ వేయండి. నేనైతే తక్కువ వేసాను. ధనియాల పొడి, కొంచెం ఉప్పు, తగినంత ఉప్పు. మనం ఎప్పుడైతే ఆనియన్స్ కట్ చేసుకుంటామో మనం కర్రీకి రెడీ చేసుకుంటామో అన్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టిన ఆ మ్యాగ్నేట్ చేసిన చికెన్ని తీసుకుని బయట పెట్టుకుంటే ఆ చికెన్ నార్మల్ కూల్ అవుతుంది. ఓకే, ఇప్పుడైతే ఆ చికెన్ అందులో వేసేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఒక 10 to 5 మినిట్స్ దాకా మనం మధ్య మధ్యలో దాన్ని కలుపుతూ ఉండాలి. అప్పుడు అందులో వాటర్ ఉంటుంది కదా, అది కొంచెం పైకి వచ్చేదనేసరికి మనం చికెన్కి తగ్గట్టు ఒక 2 గ్లాస్ ఆఫ్ వాటర్ కానీ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ కానీ వేసుకోవాలి. నేనైతే పచ్చిమిర్చి ఇలా వాటర్ వేసినప్పుడు మాత్రమే వేస్తాను. ఈ కర్రీ కుక్ అయ్యేలోపు ఓ పక్క నుంచి చపాతీలు చేసేసుకొని మిగతా వర్క్లన్నీ ఏమన్నా ఉంటే కనుక చేసేసుకున్నాను. ఐ వాంట్ టు టెల్ ఏ స్మాల్ సీక్రెట్ అబౌట్ దిస్ రెసిపీ. ఏం కాదండి, కూర అయిపోతుంది అనేసరికి కొంచెం జీడిపప్పు అయితే గ్రైండ్ చేసుకొని వేసుకుంటే గనక చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకొని లాస్ట్లో కొత్తిమీర, కరివేపాకు అంతే అయిపోయింది. కాజు గ్రైండ్ చేసి వేసినది క్లిప్ అయితే మిస్ అయిందండి.